ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఐఆర్జీసీ చీఫ్ వార్న్డ్ ఇజ్రాయెల్ ఆఫ్టర్ ద అసాసినేషన్ ఆఫ్ హమాస్ డిప్యూటీ సలేహ్ అల్ అరోరీ. ఇస్మాయిల్ క్వానీ సెడ్ దట్ అల్ అరోరీస్ కామ్రేడ్స్ విల్ బి ఏ nightmare for Israel. Kwani issued the warning in a letter to Hamas Politburo chief Ismail Haniyeh. The IRGC chief congratulated and supported martyrdom ఇక్కడ ఆఫ్ అల్ అరోరీ. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ని దెబ్బ కొట్టడానికి జరుగుతున్నటువంటి కుట్రలకు హమాస్ కీలకమైతే ఆ హమాస్లోని అల్కసమ్ బ్రిగేడ్స్ని స్థాపించి అసలు ఇజ్రాయెల్ మీద దాడులకి యువతని తయారు చేసినటువంటి అరోరీని హెజ్బుల్లా సంరక్షణలో ఉండగా లేపేసింది ఇజ్రాయెల్. దానికి ప్రతీకారంగా ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ ఏదైతే ఉందో ఇరాక్ కేంద్రంగా అట్లాగే సిరియా కేంద్రంగా ఉందో అది ఇప్పుడు దాంతోపాటుగా ఒక పక్కన హమాస్, ఇంకో పక్కన హెజ్బుల్లా, ఇంకో పక్కన హౌతీ, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, అట్లాగే తాజాగా చూసుకుంటే కనుక ఇస్లామిక్ జిహాద్, ఇట్లా దాదాపుగా 8 నుండి 10 ఉగ్రవాద సంస్థలు ఒక వేదిక మీదకు వచ్చి ఇజ్రాయెల్ని దెబ్బకొట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. రాబోయేటువంటి రోజుల్లో ఇది పెను ప్రమాదం కిందకి మారబోతోంది.